నిలబడి నీళ్లు తాగుతున్నారా? అయితే ఇది మీకోసమే. నీళ్లు తాగే విధానాన్ని బట్టి కూడా హెల్త్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలతో పాటు అండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ప్లస్ నీళ్లు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింద భాగంలో నొప్పిగా మారుతుంది. అదే కూర్చొని తాగితే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ గా ఉండి బాడీకి అవసరమైన మినరల్స్ అందుతాయి. అంతేకాక వాటర్ హ్యూమన్ బాడీస్ కి ఫ్యూల్ లాంటిది. డైలీ అట్లీస్ట్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయినా తాగాలి. ఒక నత్త సుమారుగా ఎంతసేపు నిద్రపోతుందో తెలుసుకుంటే మీ మతిపోవటం పక్కా. ఒక నత్త సుమారుగా 3 సంవత్సరాలు నిద్రపోతుంది. మరి అంత నిద్రపిచ్చేంటి భయ్యా? గణేష్ ఉత్సవాల్లో లేజర్ లైట్ వాడుతున్నారా? ఇది చూడండి. లేజర్ లైట్ నుంచి వచ్చే కిరణాల ఇంపాక్ట్ ఓ యువకుడి కంటి రెటీనా నుంచి రక్తం కారేలా చేసింది. ఈ ఘటన కొల్లాపూర్ లో జరిగింది. అండ్ సేమ్ ఇలానే ఓ కానిస్టేబుల్ కన్ను ఈ లైట్ కారణంగా ఎర్రగా మారి వాచింది. లేజర్ లైట్ పవర్ 5 మిల్లీవాట్స్ దాటితే కంటి చూపు సైతం పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వీటిని బ్యాన్ చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. మీకు దగ్గరలో జరుగుతున్న గణేష్ ఉత్సవంలో ఈ లైట్ వాడకం లేకుండా చూడండి. మీకు క్వశ్చన్, మన బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్ ఏదై ఉంటుంది? మీకు వెంటనే చెయ్యో కాలో గుర్తుంచి ఉంటుంది కదా. బట్ మన బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్ మన నాలుక. దాని సైజును బట్టి అదే స్ట్రాంగెస్ట్. 24 గంటలు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారా? అయితే ఇది వినండి. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే క్రాసింగ్ దాటుతున్న ఓ కానిస్టేబుల్ ని రైలు ఢీ కొట్టింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్లే వేగంగా వస్తున్న రైలుని చూసుకోలేకపోయాడు ఆ కానిస్టేబుల్. సో ఇయర్ ఫోన్స్ వాడే యూజర్స్ బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ ఇన్ అవుట్ సైడ్స్. బెంగళూరులో మహిళ వినాయక చవితి సందర్భంగా ఇంట్లోనే వినాయకుడిని పెట్టుకుని అలంకారంగా తన 60 గ్రాముల బంగారు గొలుసు వేసి అలంకరించిందట. బట్ విగ్రహానికి వేసిన గొలుసు మర్చిపోయి చవితి రోజు పూజ చేసి నెక్స్ట్ డే విగ్రహాన్ని దగ్గరలో ఉన్న నీటి కుంటలో నిమజ్జనం చేసింది. ఇంకేముంది, గొలుసు గుర్తొచ్చి నిమజ్జనం చేసిన చోట మనుషులను పెట్టి వెతికించగా చివరికి గొలుసు దొరికింది. ఈ ఫ్యాక్ట్ విన్నాక మీరు ఒకటే అంటారు, అవునా నిజమా? నడవలేని వారు యూజ్ చేసే ఈ ఎలక్ట్రిక్ చైర్ ని కనిపెట్టింది ఎవరో తెలుసా? ఒక డెంటిస్ట్ డాక్టర్. ఇది విన్నాక నాకేమనిపించిందంటే ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అయినట్టుండా డెంటిస్ట్. మీకు 30,000 రూపాయలు దొరికితే ఏం చేస్తారు? బట్ ఒక ఆటో డ్రైవర్ అయిన గనీలాల్ మండల్ అలా చేయలేదు. తన ఆటోలో అక్షరాల 30,000 ఉన్న హ్యాండ్ బ్యాగ్ దొరికినా దాన్ని తీసుకోకుండా హ్యాండ్ బ్యాగ్ ఓనర్ అడ్రస్ పట్టుకొని రిటర్న్ చేశాడు. ఈ సంఘటన గజియాబాద్ లో జరిగింది. గనీలాల్ చేసిన పనికి ఒక లైక్ వేసుకోండి. మీకు తెలుసా, ఈ భూమి మీద మనుషులు మాత్రమే ఎమోషనల్ గా ఫీల్ అయినప్పుడు ఏడుస్తారని? అలా ఏడవటం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాధ తగ్గుతుంది. ప్లస్ కళ్ళు శుభ్రం అవుతాయి. ప్రపంచంలోనే ఏకైక అందగత్తెగా చెప్పుకునే మోనాలిసా గురించి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ మీకోసం. మోనాలిసా మొహాన్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అసలు మోనాలిసాకి ఐబ్రోసే ఉండవు. ఐబ్రోసే లేని మోనాలిసా ప్రపంచపు అందగత్తె ఎలా అయి ఉంటుంది?